హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషనల్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ మీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఎప్పుడెప్పుడు వస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరు దూరం వెళ్తుంటే వచ్చిన సమస్య ఏంటి, ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటే వచ్చే బెనిఫిట్ ఏంటి, దానికోసం మాట్లాడుకుందాం. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. ఫ్రెండ్స్, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు మీకు ఫీవర్గా ఉంది, మీరు హాస్పిటల్కి వెళ్తున్నారు అనుకోండి. ఆ రోజు వెళ్తూ ఉండగా ఒక 4 వీధి కుక్కలు మిమ్మల్ని వెంబడించాయనుకోండి. ఒంట్లో ఫీవర్ ఉంది, కానీ దేనికోసం ప్రయత్నిస్తారు? అక్కడి నుంచి పరిగెట్టి ఎలాగైనా వాటి నుంచి సేవ్ అవ్వాలని ప్రయత్నిస్తారు. అదే సెకండ్ డే సేమ్ సిచ్యువేషన్, కానీ మీకు చిన్న తమ్ముడిని పట్టుకొని వెళ్తున్నారు అనుకోండి. ఆ రోజు అదే వీధి కుక్కలు వస్తే మీరు ఏం చేస్తారు? తమ్ముడిని ఎత్తుకొని పరిగెడతారు. కానీ ఇక్కడ ఇంకో డిఫరెంట్ సిచ్యువేషన్ చూడండి. 3వ రోజు జరుగుతుంది. ఆ 3వ రోజు ఏం జరిగిందంటే, మీరు అమ్మకు కూడా ఒంట్లో బాగాలేకపోతే అమ్మని తీసుకెళ్తున్నారు, అమ్మతో పాటు మీరు వెళ్తున్నారు. అదే టైంలో యథావిధిగా ఆ 2 రోజులు ఎలా జరిగిందో అలాగే 4 వీధి కుక్కలు వచ్చాయి, మళ్ళా వెంబడించాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? అమ్మని పట్టుకొని పరిగెట్టలేరు, తమ్ముడిని ఎత్తుకునేటట్టు అమ్మని ఎత్తుకోలేరు. వెంటనే మీరు ఏం చేస్తారు? మీరు కూడా ఫీవర్లో ఉన్నారు, శక్తి లేదు, కానీ వెంటనే ఎనీహౌ ఆ కుక్కల నుంచి అమ్మని రక్షించడానికి ప్లస్ మీరు కూడా సేవ్ అవ్వడానికి వాటిపైన ఎదురు తిరుగుతారన్నమాట. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలా మన జీవితంలో ఎప్పుడెప్పుడు ప్రాబ్లమ్స్ వస్తే ప్రాబ్లమ్స్ నుంచి పరిగెడుతుంటామో మనము ఆ ప్రాబ్లం నుంచి ఎప్పుడు కూడా బయటపడలేమన్నమాట. ఏ రోజైతే ప్రాబ్లం నువ్వు గొప్ప కాదు, ప్రాబ్లం నాకేం పెద్ద గొప్ప కాదు అని చెప్పి ఎప్పుడైతే ప్రాబ్లంని మీరు సొల్యూషన్ వైపు తిరిగి ప్రాబ్లంని ఎప్పుడు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారో అప్పుడు జీవితంలో మార్పు వస్తుంది. ఎప్పుడూ లేని బలం ఎందుకు ఆ రోజు మీకు వచ్చింది? అమ్మని తీసుకెళ్ళేటప్పుడు అక్కడ నో ఆప్షన్, మీరు అమ్మని ఎత్తుకుని తీసుకెళ్ళలేరు, అమ్మ పరిగెట్టలేదు, బట్ యూ లవ్ యువర్ మదర్. అమ్మ అక్కడ మనకు ప్రయారిటీ. అలాగే జీవితంలో దేన్నైనా మనం అమితంగా ప్రేమించామనుకోండి, ప్రాబ్లం వచ్చేటప్పుడు ఆ అమితంగా ప్రేమించే వస్తువును కానీ జీవిత ఆశయాన్ని కానీ ఎలాగైనా సాధించాలన్న తపన ఉంటుంది మిత్రమా. అందుకే ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి మాత్రమే ప్రయత్నించండి, పారిపోవడానికి మాత్రం ఎప్పుడు ప్రయత్నించదు మిత్రమా. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.